guys, welcome back to my YouTube channel Harsha Chandu Vlogs. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఇంకా మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది వీడియో గురించి. మేమైతే లాస్ట్ వీక్ ఫ్యామిలీతో పాటు బోయకొండ గంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్లో ఉన్న పుంగునూరుకి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. నేనైతే ఈ టెంపుల్కి చాలా సార్లు వెళ్ళాను. ఇంతకీ మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా బోయకొండ గంగమ్మ టెంపుల్కి ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఎంట్రన్స్ ఫీజు అయితే తీసుకుంటారు. 3 వీలర్స్ కి అయితే 70 రూపీస్, 4 వీలర్స్ కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మేము ఆటోలో వచ్చాం కాబట్టి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు అయితే కట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళలేదు. ఇంకొంచెం దూరం వెళ్ళి ఆటో అయితే అక్కడే ఆపేసి ఇంకా మేము బై వాక్ వెళ్దామని అయితే అనుకున్నాము. ఇక్కడికి ఆంధ్ర నుంచే కాదు, ఎక్కువ కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారనమాట. సో ఇంకా ట్యూస్డే అండ్ సండే అయితే చాలా రష్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్. ఆల్మోస్ట్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే పార్క్ చేస్తారు. పైకి కూడా అలో ఉంది, బట్ అందరూ ఇక్కడైతే పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తారనమాట చాలా వరకు. ఇంకా మేము కూడా ఆటో అన్నని ఇక్కడే ఉండమని చెప్పేసి పైకి నడుచుకుంటూ వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా అక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, అక్కడికైతే వెళ్ళాలి. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. అండ్ ఇక్కడికి నేనైతే చాలా సార్లు వచ్చాను, కానీ టెంపుల్ గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలీదు. బట్ ఈసారి నేను తెలుసుకునేది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ బోయ వాళ్ళు నివాసించే వాళ్ళంట. సో అప్పట్లో గోల్కొండ నవాబులు వాళ్ళపైన దండెత్తినప్పుడు బోయకొండ గంగమ్మ అమ్మవారు ముస్లామ రూపంలో వచ్చి వాళ్ళందరినీ కాపాడిందంట. అప్పుడు బోయ వాళ్ళంతా కలిసి అమ్మవారిని శాంతించి వాళ్ళతో పాటు ఇక్కడే ఉండమని చాలా వేడుకున్నారంట. వాళ్ళు కోరుకున్నట్లే బోయ వాళ్ళు ఉన్న కొండపైనే అమ్మవారు నివాసించారంట. అప్పటి నుంచి శ్రీ బోయకొండ గంగమ్మగా పేరు వచ్చిందంట. ఇప్పుడు నవాబుల పైన దాడి చేసినప్పుడు అమ్మవారి కత్తేటికి పెద్ద పెద్ద బండరాలు కూడా నిట్ట నిలువున చీల్చబడ్డాయి. ఆ దృశ్యాలు ఇప్పటికీ మనం బోయకొండలో చూడొచ్చు. మన వీడియోలో అయితే నేను క్లియర్ కట్ గా చూపించాను. సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా అమ్మవారి దర్శనం కోసం మనం పైకి వెళ్తాం కదా, ఆ దారిలోనే ఇక్కడ రణబేరి టెంపుల్ కూడా ఉంటది. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇంకా మనం వెళ్ళేటప్పుడు అయితే ఈ టెంపుల్ కి వెళ్ళాము. ఇంకా రిటర్న్ అవుతాం కదా, అప్పుడైతే కంపల్సరీగా ఈ టెంపుల్ కి వెళ్ళేసే రావాలి. ఇక్కడ రణబేరి టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని బ్యానర్స్ అయితే ఉంటాయి లోపల, అవైతే క్లియర్ గా చదవండి మీరు. సో ఇలా ఇంకా ఎన్నెన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము పైకి. ఇంకా పైన వచ్చేసి కోనేరు, కళ్యాణకట్ట, బావి అన్నీ ఉంటాయన్నమాట. స్నానాలు చేసే వాళ్ళు ఏంటంటే కళ్యాణకట్టలో వెళ్ళి స్నానాలు అయితే చేసుకొని ఇంకా వెళ్ళొచ్చు. మేమైతే కోనేరులో చేతులు కాళ్ళు కడుక్కొని అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మనం ఏంటంటే వేరే స్టేట్స్ కి, వేరే కంట్రీస్ కి వెళ్ళి అక్కడున్న నేచర్ ని, అక్కడున్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అంతా ఎంజాయ్ చేయాలనుకుంటాము. బట్ మన సరౌండింగ్స్ లో ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ అంతా మిస్ అవుతూ ఉంటాము. మీకు కనుక 1 డే టైం ఉండి మీరు కనుక ఈ బెంగళూరు లేదంటే చిత్తూరు డిస్ట్రిక్ట్స్ లో ఇలా సరౌండింగ్స్ లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి బోయకొండ గంగమ్మ టెంపుల్ని అయితే దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ ప్లేస్ అనొచ్చు. ఇంకా నేను పైనుంచి చూపిస్తున్నాను చూడండి అసలు ఆ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో అని. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము. ఇంకొక 10 స్టెప్స్ అంతే అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడే పూజా సామాగ్రి అంతా కూడా దొరుకుతుంది. కింద నుంచి ఏం తేవాల్సిన అవసరం లేదు. చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇంకా మొబైల్స్ అనేవి లోపలికి అలో లేదనమాట టెంపుల్ లోపలికి. ఇక్కడ రష్ చూస్తున్నారు కదా, ఇక్కడే మనకి టోకన్స్ అనేవి ఇస్తారనమాట. మొబైల్ ఇస్తే ఒక 10 to 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు మొబైల్ కి. మనము మళ్ళీ దర్శనం అయిన తర్వాత వచ్చిన తర్వాత మన మొబైల్ అనేవి తీసుకోవచ్చు. మేము దర్శనం అయిన తర్వాత మొబైల్ అనేది తీసుకొని ఇదైతే షూట్ చేశాను అనమాట. ఈ బావి ఉంటది లోపల. మనకి అమ్మవారి మూలస్థాన దేవస్థానము ఇక్కడే ఈ బావి ఎదురుగానే ఉంటది అమ్మవారు. ఫస్ట్ నుంచి కూడా మూలస్థాన అమ్మవారు ఇక్కడే ఉన్నారు. తర్వాత టెంపుల్ అంతా ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత పైన అయితే టెంపుల్ అయితే కట్టారనమాట. సో ఇంకా ఇక్కడ మూలస్థాన అమ్మవారిని దర్శించుకొని కిందకి వెళ్ళిపోవడం అంతే. నేను ఇంకా అప్పుడే చెప్పాను కదా మీకు, అమ్మవారి కత్తి ఏటికి పెద్ద పెద్ద బండరాలు కూడా నిట్ట నిలువన చీల్చబడినాయని. ఆ దృశ్యం ఇదే అనమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బోయకొండకి ఇలాంటివి మిస్ చేయకండి. చూడండి ఎంత అత్యద్భుతంగా అలాగే ఉంచారు అక్కడంతా కూడా. ఇంకా దాని ఆపోజిట్లో ఇలా బండలు అంటే రాళ్ళు మీద రాళ్ళు పెట్టి మన మనసులో ఉన్న కోరికలను కోరుకుంటే నెరవేరుతాయంట.
చాలామంది పెడతా ఉన్నారనమాట. ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయింది ప్లేస్, అంతా పేర్చారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇంకా అక్కడే చేయించుకోవచ్చు మనము, ఇంకా చికెన్ అలాంటివి అక్కడే చేయిస్తారు. బట్ పిల్లోళ్ళతో వెళ్ళాం కదా, సో చాలా లేట్ అవుతుంది, ఇంకా వాళ్ళు ఆకలికి తట్టుకోలేరని మేము ఇంట్లోనే చేసుకొని వెళ్ళాము. ఇంకా ప్రైస్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి చేయించాలంటే, మనం చేసుకొని వెళ్ళి తినేసి రావచ్చు. ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేసేసి రావచ్చు ఫ్యామిలీతో. మేమైతే ఇంకా ఇంటి నుంచి చికెన్, బగారా రైస్, మ్యాంగో రైస్ అన్నీ కూడా చేసుకొని వచ్చుకున్నాము. చాలా బాగా ఆ లొకేషన్ని ఎంజాయ్ చేసేసి వచ్చామన్నమాట. ఒక విషయం ఏంటంటే, అమ్మవారి పూర్వజన్మ రహస్యాలు కూడా ఏదో ఒక బండ మీద చెక్కి ఉంచారంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి అది. మీరు ఎవరైనా చూసారా? మీకు ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ ఎక్కడుందో తెలిస్తే కామెంట్ చేయండి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ స్టే ట్యూన్ గైస్. అలాగే మేము తీసుకున్న కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.